शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः, मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः, श्रीमते नारायणाय नमः, श्रीमते रामानुजाय नमः, శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు కూడా అజ్ఞానం నుంచి జ్ఞానమనే చీకటిలోని కావిడ తాలూకా పాదరేణువులు పాదధూళి రేణువులు తీసుకొస్తాయని, అలాగే మూర్ఖుల్ని కూడా కదిలింపజేసేటటువంటిది ఆమె పాదధూళిని, దరిద్రుల్ని ధనవంతులు చేస్తుందనని, సంసారంలో మునిగిపోయిన వాళ్ళని నావగలా ఉపయోగపడి వాళ్ళని బయటికి తెస్తుందని నిన్నటి వరకు కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఏమిటండి అంటే, ప్రతి దేవతలు కూడా అభయముద్ర వరదముద్ర అనేవి రెండిస్తారు. దీన్ని అభయముద్ర అంటారు, దీన్ని అభయముద్ర అంటారు. దీన్ని ఇలా ఉంటుంది, దీన్ని వరదముద్ర అంటారు. ఇది అభయముద్ర, ఇది వరదముద్ర. ఈ రెండు ముద్రలని కూడా ప్రతి దేవతలు కూడా చేస్తారు. కానీ అమ్మవారు మాత్రము అభయ వరద ముద్రలు మాత్రము లేదు. ఆవిడ పాదాలని ఎవడైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఎటువంటి భయము లేకుండా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పద్యంలో చూద్దాం. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అంటే త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ. ప్రతి దేవతలు కూడా అభయముద్ర వరదముద్ర చేస్తారు. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. ఆ వరదముద్ర అభయముద్రల ద్వారా వాళ్ళు వరాలనిస్తారు. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం. భయం అనేది లేకుండా వాళ్ళు చేస్తారు అభయముద్ర వల్ల. కానీ నీదేమిటండి, శరణ్యే లోకానాం తవ హి చరణా వేవ నిపుణవు. నీ తాలూకా పాదాలని ఆశ్రయిస్తే వాళ్ళకి ఆ అభయముద్ర వరదముద్ర అనేవి రెండూ కూడా చేరుతూ వాళ్ళకి భయం అనేది లేకుండా ఉంచుతూ వాళ్ళకి కావలసిందల్లా ఇవ్వడానికి నువ్వు ఉన్నావు కదమ్మా అని చెప్పి మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు ఈ 4వ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. అంటే అమ్మవారికి అభయముద్ర వరదముద్ర అనేవి రెండూ కూడా లేవు అని చెబుతూ, నీ చేతుల్లో అభయ వరదముద్ర ధరించవలసిన అవసరం కూడా లేదని చెప్పి ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. అది ఈ 4వ శ్లోకంలో భావం. స్వస్తి.